పట్టాభి గారు, ప్రకాశం బ్యారేజీ మీద బోటుతో గుద్దించి దాన్ని ఏదో చేసేయాలనే కుట్ర జరిగిందనే మీ ప్రభుత్వం యొక్క అనుమానానికి కానీ మీలాంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్కి కానీ లాజిక్ ఏంటి? బీకే గారు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు లాజిక్ ఏంటి అని ఒకసారి మనం ఆలోచిస్తే, ఒకటి వీళ్ళ ట్రాక్ రికార్డు అంటే జగన్మోహన్ రెడ్డిది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యొక్క ట్రాక్ రికార్డ్ ఒక్కసారి మనం గమనించినట్లయితే వీళ్ళ ఆలోచనలన్నీ కూడా ఇట్లా క్రిమినల్ గానే ఉంటాయి. ఉదాహరణకి ఈ బోట్ల విషయాన్ని తీసుకోండి. గతంలో కూడా ఒకసారి ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బోటు కృష్ణా బ్యారేజ్ గేట్కి అడ్డం పడి నీళ్లు వెళ్ళలేనటువంటి పరిస్థితి గతంలో కూడా ఒకసారి క్రియేట్ అయింది. ఆ రోజున కూడా దీని వెనక కుట్రుంది. నీటి ప్రవాహాన్ని అడ్డుకొని బ్యారేజ్ గేట్లని డ్యామేజ్ చేసి అమరావతి రాజధాని ప్రాంతాన్ని ముంచాలి, లేదా చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని ముంచాలన్న ఒక కుట్రలో భాగంగా గతంలో ఆ బోటు వ్యవహారం నడిచిందని మనం అనేక సందర్భాల్లో డిబేట్ చేసాం. అప్పుడు కూడా అది పెద్ద చర్చకు దారితీసింది. కానీ ఆ రోజున దానిపైన దర్యాప్తు చేసే అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్లే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి దానిపైన మనం ఎన్ని అనుమానాలు వ్యక్తపరిచినా కూడా దర్యాప్తు అనేది జరగల. మళ్ళీ ఈ రోజున మీరు ఒక్కసారి గమనిస్తే వీకే గారు, నేను విజయవాడ వాసిని, గత 44 సంవత్సరాలుగా విజయవాడలో ఉంటున్నా. కృష్ణా బ్యారేజీకి ఎగువన అటు ఫెర్రీ వద్ద కానీ ఇబ్రహీంపట్నం వద్ద కానీ ఇంకా పైన కానీ చేపలు పట్టుకునే వాళ్ళ బోట్లు కానివ్వండి, ఈ ఇసుక డ్రెడ్జింగ్ చేసే వాళ్ళ బోట్లు కానివ్వండి, కొన్ని వందలు ఉంటాయి. రెండు వైపులా కూడా కొన్ని వందల బోట్లు ఉంటాయండి. మరి అన్ని వందల బోట్లు నదిలో ఒక పక్కన వాటిని కట్టేసిన వరదప్పుడు కొన్ని ఒడ్డుకు లాగేస్తారు, కొన్ని బాగా కట్టి ఉంచుతారు. మాక్సిమం వరద పెరుగుతుందంటేనే వాటిని పైకి లాగేస్తారు. మరి అన్ని బోట్లు నదిలో కృష్ణా బ్యారేజ్కి ఎగువన ఉంటే కేవలం వైసీపీ రంగులేసిన బోట్లు మాత్రం ఎందుకు కొట్టుకొచ్చినాయి సార్? వస్తే ఒక 10-15 దాదాపు మరి 12 లక్షల క్యూసెక్ల వరద న్యాచురల్ గా వచ్చుంటే అన్ని వందల బోట్లు ఉంటే కనీసం ఒక 10-15 కొట్టుకు రావాలి కదా. మరి మిగతా ఏ బోటు ఎందుకు కొట్టుకు రాలేదు సార్? మిగతా బోటు యజమానులందరూ మరి అంత జాగ్రత్త పడి వాళ్ళ బోట్లని కాపాడుకుంటే కేవలం వైసీపీ నాయకుడు శాసన మండలి సభ్యుడైనటువంటి తలసెల రఘురాంకి వాళ్ళ బంధుగణానికి చెందినటువంటి బోట్లు మాత్రమే దేనికి కొట్టుకొచ్చాయి వీకే గారు? అది లాజిక్ కనిపించట్లేదా? ఇది లాజిక్ గా లేదు అందరికి? వస్తే మీరే ఇంకా చాలా రావాలి కదా. అందుకనే అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి.